బంగారం అత్యంత విలువైనది. బంగారం విలువ రోజురోజుకు పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. బంగారంపై ఇన్వెస్ట్ చేసేవాళ్లు చాలానే ఉన్నారు. బంగారం భూమిలో లభ్యమవుతుంది. అయితే బంగారు గనులు ఎక్కువగా ఉంటే ఆ దేశం పంట పండినట్లే. ప్రపంచంలో ఎక్కడా లేని అతిపెద్ద బంగారు గనులు చైనాలో బయటపడ్డాయి. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. చైనా హనాన్ ప్రావిన్స్లోని గనుల్లో 1000 మెట్రిక్ టన్నుల బంగారం ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. హునాన్ ప్రావిన్స్లో జియోలాజికల్ బ్యూరో అధికారులు సర్వే చేసి వివరాలు వెల్లడించారు. పింగ్జియాంగ్ కౌంటీలో ఈ భారీ బంగారు నిక్షేపాలను కనుగొన్నట్లు తెలిపారు. భూమికి 2 కిలోమీటర్ల లోతులో 300 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కలిగి ఉన్న 40 బంగారు సొరంగాలకు సంబంధించిన గనులు బయటపడ్డాయని చైనా అధికార వర్గాలు చెప్తున్నాయి. ప్రాథమికంగా చేపట్టిన అన్వేషణలో ఇవి బయటపడ్డాయట. అత్యాధునిక 3D మోడలింగ్ టెక్నాలజీని వినియోగించి భూమిలో మరింత ఎక్కువ లోతుకి వెళ్లి బంగారు నిక్షేపాన్ని కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. భూమిపై నుంచి 3000 మీటర్ల లోతులో ఈ గోల్డ్ మైన్స్ ఉన్నాయని చైనా అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ బంగారం విలువ మొత్తం సుమారు 83 బిలియన్ అమెరికా డాలర్లు, అంటే మన ఇండియన్ కరెన్సీలో 7 లక్షల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. పింగ్జియాంగ్ కౌంటీ ప్రాంతంలో 1 మెట్రిక్ టన్ను రాతిలో 138 గ్రాముల బంగారాన్ని తీయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే గోల్డ్ మార్కెట్లో చైనా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. డ్రాగన్ దేశానికి 2000 టన్నులకు పైగా బంగారం నిల్వలు ఉన్నాయని పలు గణాంకాలు చెప్తున్నాయి. ప్రపంచంలో మొత్తం బంగారంలో దాదాపు 10% చైనాలో మైనింగ్ నుంచి వెలికి తీస్తున్నట్లు పలు నివేదికలు చెప్పాయి. ఇక చైనాలో ఈ భారీ బంగారు గనులు బయటపడటానికి ముందు దక్షిణాఫ్రికాలోని సౌత్ డీప్ మైన్లో 930 మెట్రిక్ టన్నుల బంగారు గని ప్రపంచంలోనే అతి పెద్దదిగా ఉండేది. ఆ తర్వాత ఇండోనేషియా, రష్యా, చీలీ, అమెరికా వంటి దేశాల్లో కూడా అతిపెద్ద బంగారు గనులు ఉన్నాయి. తాజాగా చైనాలో ఈ భారీ గనులు బయటపడటంతో ఈ దేశంలో తొలి స్థానంలో నిలుస్తుంది. భారీ గోల్డ్ మైన్స్ వెలికి రావడంతో డ్రాగన్ దేశం ఆర్థిక పరిస్థితులు గొప్పగా మారే అవకాశాలు లేకపోలేదని నిపుణులు అంటున్నారు.